హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం? మ్యూజియంకి వెళ్తున్నాం. అట్లా మధ్యలో ఎవరైనా వస్తే పట్టించుకోకండి, స్కిప్ దెమ్. సో మ్యూజియంకి వెళ్తున్నాం. ఇక్కడ మ్యూజియం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. పాపని తీసుకొని ఫస్ట్ టైం ఒక మంచి ప్లేస్కి పోతున్నాం. సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి మ్యూజియంకి. యాక్చువల్లీ ఈరోజు సన్నీగా లేదు, మేము సన్నీ ఉంటుంది అనుకున్నాం, బట్ సన్నీ లేదు, చలి పెడుతుందేమో. అవుట్ఫిట్లు ఏమో ఘోరంగా చేసుకున్నాం. విల్ సీ. చలో కమ్ 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 కమ్. అత్త ఏడికి వస్తున్నావు? ఏడికి వెళ్తున్నావు? మ్యూజియంకి వస్తున్నావా? ఏం చూస్తావు మ్యూజియంలో? కదమ్మా, ఏం చూస్తావు మ్యూజియంలో చెప్పు. ఏం సౌండ్స్ లేవేంద్రో, ఏందో ఆశ్చర్యంగా చూస్తున్నావు. మేము మ్యూజియంకి వెళ్ళే టైం లైక్ 2 అయిపోయింది వెళ్ళేసరికి. సో నేను ఫస్ట్ వెళ్ళంగానే బయట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది చూశాను. నేను ఫస్ట్ దాన్ని చూసి ఒక బోట్ అనుకున్నా, ఏదో బోట్ ఉండొచ్చులే అనుకున్నా, కానీ అది ఫీస్ట్ బౌల్ అంట. నేను అస్సలు, మీరు కూడా నా లాగానే అనుకొని ఉండొచ్చు, బికాస్ అది చూడడానికి బోట్ లాగానే కనిపిస్తుంది. నేనైతే బోట్ అనే అనుకున్నా. ఫీస్ట్ బౌల్ అంట ఇది. ఇక్కడ ఈ లోపల అన్ని నిజమైన యానిమల్స్ అంట, అంటే చనిపోయినాక తీసుకొచ్చాలా పెట్టిలా. మేడం నేను ఈ విలేజ్ చూసే నువ్వు అక్కడ నన్ను ఇంకెక్కువ భయపెట్టిస్తున్నావు. ఓ మై గాడ్, ఇవన్నీ నిజమైన యానిమల్సా? కన్నమ్మా ఏందిరా చూడరా. కన్నమ్మ లేనా, చూడనా, మళ్ళీ ఎప్పుడు చూస్తావు? ఇవి నిజమే అంటావా? ఎవ్రీథింగ్. స్కిన్ అసలు ఎలా ఉందో చూడు. ఎలిఫెంట్, మైటీ మ్యామల్స్. అసలు హారబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి అసలు చూస్తే నాకు ఒకసారిగా భయం అనేది గుర్తుకుంటుంది. ఒక్కసారి ఇలా మొత్తం 0.5 ఎక్స్ట్రా పెట్టి చూపిస్తుంది చూడండి. ఓ మై గాడ్, అసలు టైగరా లేపడా అది? మనం దీని మీద నించుంటే మన వెయిట్ చూస్తుందా? అంటే యానిమల్ అంత వెయిట్ ఉంటుందనా? ఇక్కడ ఉన్న యానిమల్స్ ప్రకారం మన వెయిట్ తెలుస్తుంది అంట, దాని మీద ఉంటాయి. నేను నిలబడినా, వీళ్ళకి తెలుస్తలేదుగా. సీకా డీర్, రెడ్ కంగారో, ఇది కంగారో, ఇది డీర్, ఇది టైగర్. సో ఇవి కొమ్ములు ఎలిఫెంట్వి, అన్నిటి కొమ్ములు ఇవి. కొమ్ములు, దంతం. ఏ లయన్స్, ఎంత క్యూట్ ఉన్నాయి లయన్స్. చూడు నిష్మా, ఎంత క్యూట్ ఉన్నాయో చూడు. ఏ లయన్, ఏ బేబీ లయన్స్ చాలా బాగున్నాయి. అదే కదా, మొల ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ పికాక్స్, డీర్స్, పికాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి పికాక్స్. ఎగ్స్,
ఇవి ఎగ్స్. ఓ బేబీ ఎలిఫెంట్ ఎంత క్యూట్ ఉంది. అదే అసలు ఎంత డీటెయిల్గా కరెక్ట్. అసలు నిజంగా అసలు నిజమేనా అంటే స్కిన్ తీసుకొచ్చి అతికిచ్చిరా లేదంటే నిజంగా యానిమలా? డెడ్ అని చెప్పింది. మ్యూజియం అంటేనే రియల్ ఉంటాయి కదా. ఓకే. పైన షాల్స్ అన్నీ. ముల్లపంది గాయస్, ముల్లపంది. హే ముల్లపంది, యూ హాయ్ హాయ్యా. అమ్మో పాము. రైనో, హాయ్ రైనో. అసలు దీని స్కిన్ చూడండి ఎంత డీటెయిల్గా ఉన్నాయంటే. అసలు చనిపోయిన యానిమల్స్ తీసుకొచ్చి ఇలా ప్రిజర్వ్ చేసి చూపిస్తున్నారు. రైనోసర్స్, వైట్ రైనోసర్స్. 3 horn fish. Everything is nice. Yeah, cute. చిన్నవి చూడండి, షెల్స్, స్పైడర్. ఇక్కడ ఏమో నోట్లో పట్టుకుంటుంది. ఏంది ఇది? పక్షి. ఇదేంటిది? అట్లా పట్టుకున్నప్పుడే చచ్చిపోతే తీసుకొచ్చిరా ఇది? అంటే సమ్ డౌట్స్ అన్నమాట. జిరాఫ్ చూడండి అంత పెద్దగా ఉంది. అంత కోపంగా చూస్తున్నట్టే ఉన్నాయి. అవి అయితే నన్నే చూస్తున్నట్టు ఉన్నాయి. బటర్ఫ్లైస్, జరుగుబాటు చూస్తున్నాం. ఈగల్స్, బటర్ఫ్లైస్. అదేమో ఉంటుంది కదా తెలుగులో, ఏమో అంటారు కదా దాన్ని. బ్యాట్ ఏమో అంటారు కదా. గబ్బిలం. అప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాయి ఇవి. నేను ఇవి చూడలేదు. సాఫ్ట్ ఉంది. అమ్మా నాకు భయం అవుతుంది. స్పైడర్ క్రాబే కానీ స్పైడర్ క్రాబ్. లెగ్ స్పాన్ ఆఫ్ నియర్లీ 4 meters. ఒకటే పెట్టారు. ఐస్ ఇవన్నీ నిజమేనా? సో ఇదంతా వచ్చేసి చైనా వాళ్ళదంట. మనకు తెలీదు అంతగా దీని గురించి. చూద్దాం, మ్యాటర్ చదివితే అర్థమవుతుంది కదా. నాకు ఇక్కడ చూసిన ఈజిప్ట్ మమ్మీస్ లాగానే అనిపిస్తున్నారు. ఇది నైట్ టైం డ్రీమింగ్ అంట. చైనా వాళ్ళవి ఇవన్నీ. ఇది ఒక్కటి చూసి ఇది చైనా వాళ్ళని అర్థమైపోతుంది ఇది. ఎందుకంటే నేను కొన్ని మూవీస్లో చూసాను కదా, ఇలా ఉంటుంది చైనా వాళ్ళది. వాళ్ళ వెపన్స్ ఏమో ఇవన్నీ. యా, చైనా వెపన్స్. ఇక్కడ ఇవేంటివో. ఇదేమో చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందో. అసలు ఇవి నన్ను చూస్తున్నట్టే అనిపిస్తున్నాయి నాకైతే. దిస్ ఇస్ యాక్. ఈ చైనా మమ్మీస్ మూవీస్లో చూసినాను ఇంతకుముందు. గ్యాలక్సీ. హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్? చెప్పండి, హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్? చూడకుండా చెప్పండి. నాకు తెలియదు. హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్? చిన్న ప్లూటో తీసేసినారు. బట్ నాట్ ప్లూటో విచ్ వాస్ ఓన్లీ డిస్కవర్డ్ ఇన్ 1930. ఇది తిరగదా? ఓ, తిప్పుదాం అనుకుంటున్నా నేను ఇంకా. ఓ, ఇక్కడ టచ్ చేయొద్దనుందా? ఓకే. ఇందులో చూడండి గాయస్, ప్రతి ఒక్క ప్లానెట్ని, ఈచ్ ప్లానెట్ కానీ ఎంత నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ మెర్క్యూరీ, జూపిటర్, ఎర్త్, వీనస్, అసలు ఎవ్రీథింగ్ అసలు నీట్గా అసలు ఎంత బాగా ఎలాబరేట్ చేసి చూపించారో. చాలా మంచిగా ఉంది ఇక్కడ. స్పేస్. సురేష్ బాబు, ఇవేంటివి స్టార్స్? అరే దాన్ని గుద్దుతావా? చిన్నవి అన్ని స్టోన్స్, ఎలిమెంట్స్ ఇన్ నేచర్. సింగిల్ ఎలిమెంట్ మినరల్స్. అదే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి రా.
కాపర్, డైమండ్, సిల్వర్. కాదు ఇక్కడ కాపర్, డైమండ్, సిల్వర్ అని ఉన్నాయి. గోల్డ్ ఏది? ఇది గోల్డ్ అనుకుంటా కదా గైస్. నేను అక్కడ ఈ టైం మిషన్స్ చూసాను, బట్ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. దీని స్పెషాలిటీ ఏమంటే ఒక క్లాక్ వచ్చేసి బయట సన్ని చూసి ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్తుందనంట. ఇంకొక క్లాక్ వచ్చేసి డేయా నైటా అనే దాన్ని చూసి, వెదర్ని చూసి టైం చెప్తుంది. సో ఆ క్లాక్స్కి స్పెషాలిటీ ఉంది అక్కడ దానికి, బట్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. కన్నమ్మ మంచిగా నిద్రపోతున్నావు ఏం చూడకుండా. డిఎన్ఏ అవార్డ్స్, కప్స్. ఇక్కడ కప్స్ నాకు ఇవ్వచ్చు కదా ఎవరన్నా ఈ కప్స్. నేను గెలుచుకున్న కప్స్. టీ బౌల్స్ భలే ఉన్నాయి. ఇవన్నీ టీ బౌల్స్, కప్స్ అంట. వేసెస్ రాజుల వారి ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో చూసినామే. వీడియో వస్తుంది ఇక్కడ. తాగేటి కప్స్ సేమ్ అట్లనే ఉన్నాయి. అదిగో అవైతే అట్లనే ఉన్నాయి వాళ్ళ పైన. తాగే కప్స్, మందు తాగే కప్స్. ఆర్ట్ ఆఫ్ డ్రింకింగ్ అంటావా? ఆర్ట్ ఆఫ్ స్నఫ్. It means inhaling tobacco. అసలు టొబాకో తీసుకోవడం కోసం కూడా ఇంత స్టైల్ అంట. అసలు దీంట్లో నుంచి ఎట్లా తీసుకుంటారు? కోతిని పెట్టారు, పీలుస్తున్నారు. కాదు, దీంట్లో నుంచి టొబాకో ఎట్లా తీసుకుంటారు? ఈ బాక్స్లో వేసుకుంటారేమో వాళ్ళు. కంపోజింగ్ ఇట్లా ఈ మనం మట్టి అంటాం చూడు, వినాయకులని చేస్తాం మడ్డు, అదేదో ఉంటుంది కదా నాన్న. బురదమట్టి కాదు, ఏదో బురదమట్టి అంటారా? పెట్టింది మా ఇంట్లో తీసుకోదామా? కిచెన్లోకి తీసుకోవద్దు అంట. దీన్ని 17th సెంచరీలో చేసిరంట. నేను కిచెన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను కనిపిస్తున్నా మిర్రర్లో. ప్లేట్స్, షైన్ ప్లేట్, ఇవన్నీ లివింగ్ రూమ్లో పెట్టుకునేటివి. డిజైన్ ఆఫ్ లివింగ్ అంటే అప్పట్లో వీళ్ళు అన్ని లివింగ్ రూమ్లు ఇవి వాడినారు. ఇప్పుడేమో మనము సోకులు లైట్లు తలదలా మెరిసేటివి వాడుతుంటాం. ఇవి షో కేసెస్ అప్పట్లో. A for alias, C for Canada, E for England, G for Germany, I for Indians. I is for Indians who came from afar anta. T-pie. E for pets. బొమ్మలు బాగున్నాయి. సో కాల్డ్ చైర్స్, డ్రాయర్స్ బాగున్నాయి. డ్రాయర్స్, చైర్స్, టీ టేబుల్.
ఇది భలే ఉంది. కంప్లీట్ డిజైన్ మ్యాకింటోష్. ఓకే, భలే ఉంది. అంటే ఇది మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఫైర్ది ఇక్కడ సోఫా లాగా. నైస్. పియానో విలోవుడ్ పియానో భలే ఉంది. సైంటిస్ట్స్ ఏమో చేస్తున్నారు మీ ఇద్దరు. యూ వాచింగ్ వీడియో. ఎట్లా చేశారు? దీన్ని ఎలా మేక్ చేశారన్న వీడియోనా ఇది? ఇదే కదా దీంట్లో ఈ రెడ్ కలర్ పెయింటింగ్ది కదా ఇప్పుడు చూపించేది. ఓకే, నైస్. యాక్చువల్లీ మేము అన్నీ చూసి బయటకు వచ్చినాక పాప నిద్ర లేసిందనమాట. సో ఎలాగో లేసింది కదా, ఇంకా బయటికి అయితే వెళ్ళలేదు కదా, మ్యూజియంలోనే ఉన్నాము. బట్ రూమ్స్ బయటికి వచ్చామంతే. చూపిద్దాము, ఎందుకైనా మంచిది, ఎట్లాగో లేసింది కదా అని చెప్పేసి మళ్ళా లోపలికి వచ్చేసి మళ్ళీ చూపించాము అన్నీ తనకి. షీ వాజ్ లైక్ అప్పుడే లేచింది కాబట్టి కొంచెం అంత ఏదో ఎట్లనో అనిపిస్తుంది అమ్మకి. సడన్గా ఇంట్లో లేవాల్సింది, నేను ఎక్కడో లేసానేంది అని చూస్తుంది. కనమ్మా టోటైస్ చూడాలి. నేను ఇంతసేపు పనుకున్నాను, మళ్ళీ తీసుకొచ్చి చూపించాల్సి వస్తుంది. అమ్మ చింగల నువ్వేనా? లయింది చూడాలి. టైగర్ని చూడు మామ్మ టైగర్ని చూడే. So this is today's video. If you guys like my video, please do like, share and subscribe to my channel, and see you on the video.